ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం గ్రహఫలం విశేషాల్లో ఆగస్టు 10వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజులు చూస్తే 10వ తేదీ శ్రావణ పూర్ణిమ, దాన్ని జంజేల పూర్ణిమ, రక్షికా పూర్ణిమ అని కూడా అంటారు. హయగ్రీవ జయంతి. 12వ తేదీ మంగళగౌరి వ్రతారంభం, 13వ తేదీ సంకష్టార చతుర్థి, 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం, 16వ తేదీ శీతలా వ్రతం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే పరీక్షలు కొంతకాలం అయిన తర్వాత కదా అనేటటువంటి అనాసక్త భావం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదు. భరణి నక్షత్ర జాతకులు మరేం పర్వాలేదు, మనదే కదా ఉద్యోగం, మనదే కదా వ్యాపారం అనే అభిప్రాయంతో కొద్దిగా నిర్లక్ష్య భావాన్ని కలుగుంటారు. అది కొద్ది ప్రమాదానికి గురి చేస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యాన్ని గురించి కానీ, తమ కుటుంబాన్ని గురించి కానీ పెద్దగా పట్టించుకోనటువంటి కారణంగా మెల్లగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం కొద్దిగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. లక్ష్మీ ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ ప్రతిమని చెరకు రసంతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలని చదివేటటువంటి వారికి, భక్తులైన వారికి పంచడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి అర్ధశుభుడిగా ఉన్నట్టు కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి తీర్థయాత్రలకి వెళ్లాలనే ఆలోచన కానీ, వినోద పర్యటనగా వెళ్లాలనేటటువంటి ఆలోచన కానీ, లేదు ఈ రెండు విధాలైన ఆలోచనలు కానీ ఏకకాలంలో ఏర్పడవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి వృత్తిపరమైనటువంటి ఆలోచన చేస్తూనే వృత్తితో పాటు మరొక వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించాలనే కొత్త ఊహ మనసులో తడుతుంది ఈ వారంలో. మృగశిర నక్షత్ర జాతకులకి తమ కుటుంబంతో పాటు విదేశాలకు వెళ్లాలనేటటువంటి మోజు పూర్తిగా తగ్గిపోయి స్వదేశంలోనే సుఖంగా వ్యాపారాన్నో, ఉద్యోగాన్నో, వృత్తినో చేసుకోవడం చాలా మంచిదనే కొత్త ఊహ ఒకటి ఈ వారంలో జనిస్తుంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. లక్ష్మీ ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం కాబట్టి ద్రాక్ష రసంతో అమ్మవారి ప్రతిమని అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గోసేవని చేయడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, గురు, శుక్రులు శుభులుగా ఉండి బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనని చేసుకుంటూనే వృత్తి ఉద్యోగాల్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ఉన్నట్లయితే వ్యాపారము, వృత్తి సరైనటువంటి పద్ధతిలో నడిచే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులలో ఉండే ఓ చిన్న సమస్య తీవ్రంగా పరిణమించే అవకాశం మనసుకి తడుతుంది. అంటే సరైనటువంటి కాలంలో, సకాలంలో దానికి చికిత్స కానీ చేసుకున్నట్లయితే కుటుంబ సమస్య దూరం వెళ్లే అవకాశం ఉండదు. పునరుసు నక్షత్ర జాతకులు సంతానానికి సంబంధించినటువంటి చిన్న సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే పొరపక్షంగా దాన్ని భావించకుండా తేలికగా కానీ దాన్ని తీసుకున్నట్లయితే ఆ సమస్య తీవ్రమైనదిగా, జటిలమైనదిగా కాదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసం ఇది ప్రీతికరం కాబట్టి బంగారపు వస్తువుని నీళ్లలో వేసి ఆ స్వర్ణ జలంతో లక్ష్మీ ప్రతిమకి అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పేదవారికి తగుమాత్రపు సహాయాన్ని చేయడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, గురువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు విద్యార్థులే గాని అయినట్లయితే సత్ఫలితాలు లభించకపోవడం వల్ల మానసికంగా దిగులుగా ఉంటారు. తల్లిదండ్రులు తగినంత ఓదార్చవలసినటువంటి కాలంగా దీన్ని లెక్కించుకోవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన భార్యాపరంగా కానీ, లేదా కుటుంబ పరంగా కానీ, లేదా ఇతరమైనటువంటి
ముఖ్యమైన సమస్యల వల్ల కానీ కలగచ్చు. తమని తాము ఓదార్చుకుంటూ గడపవలసిన వారం ఇది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించవలసినటువంటి వారం ఇది. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ గడపాలి. లక్ష్మీ ప్రీతికరమైన శ్రావణ మాసం కాబట్టి వెండి వస్తువుని నీళ్లలో వేసి ఆ జలంతో లక్ష్మీ ప్రతిమని అభిషేకించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒంటరిగా ఉండడం, ఏదో ఆలోచన చేయడం ఏమాత్రం సరికాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుజ శుక్ర శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులు ధైర్యంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి పైకి రాగలుగుతారు. రుణదాతలందరూ సహకరిస్తూ ఉన్నటువంటి కారణంగా ఏ విధమైన అపకీర్తి అపనింద లేకుండా బయటపడగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి మాట మెత్తనితనం కొత్తగా అలవాటై ఆ కారణంగా క్రింద ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న కారణంగా చాలా ఆనందంగా గడపగలుగుతారు ఈ వారం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రావలసినటువంటి బకాయిల విషయంలో ఒత్తిడిని చేయకుండా ఉన్నటువంటి కారణంగా రావలసిన బకాయిలు నిదానంగా చేతికి అందుతూ ఆర్థికమైనటువంటి పరిపుష్టి వీరికి కలుగుతుంది ఈ వారంలో. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. మర్రి, మామిడి, మేడి, రావి, జూబి అనే అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచపల్లవాల్ని అంటే 5 చిగురుటాకుల్ని జలాల్లో ఉంచి ఆ పంచ పల్లవ జలంతో శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి అమ్మవారి ప్రతిమని అభిషేకించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాట తొందర కానీ చేతి తొందర కానీ ఏమాత్రం లేకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు శుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్చాలా అక్కడ చేర్చాలా వంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నటువంటి వేళ మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు విజయవంతం అయి తీరుతుంది. హస్త నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తిలో ఓ నిర్ణయాన్ని చేసుకోవలసినటువంటి సందర్భంలో నిదానంగా ఒంటరిగా కూర్చుని ఒక ఆలోచనని కానీ చేసుకున్నట్టయితే మీ నిర్ణయం మీకు ఎంత ఉపయోగకరమవుతుందో అర్థం చేసుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు కుటుంబంలో వచ్చిన సమస్య కానీ జీవిత భాగస్వామితో వచ్చినటువంటి పరపక్ష విషయంలో కానీ మధ్యవర్తుల్ని కాకుండా తమంత తాముగానే వెళ్ళి పరిష్కరించుకోవాలి అని అనుకున్నట్టయితే అది ఎంతటి సత్ ఫలితాన్ని ఇస్తుందో తమకి తాము స్వయంగా తెలుసుకోగలుగుతారు ఈ వారంలో. గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. శ్రావణ మాసం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి అమ్మవారి ప్రతిమని తేనెతో అభిషేకించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి పట్ల విరోధ భావాన్ని కలిగి ఉండకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, బుధ, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తాము వ్యాపారాన్ని చేస్తూ ఉంటే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా సాగుతూ ఆర్థికంగా మంచి అభివృద్ధిని కలిగిస్తూ మరింత పెట్టుబడి పెట్టాలి అన్నంతగా దూసుకుపోతూ ఉంటుంది వ్యాపారం. చాలా అనుకూలమైనటువంటి కాలం. స్వాతి నక్షత్ర జాతకులకి విద్యతో కానీ వైద్యంతో కానీ నిర్మాణ రంగంతో కానీ న్యాయవాద వృత్తిలో కానీ ఉన్నట్లయితే వారి వృత్తికి సంబంధించిన ఆదాయం చాలా చక్కగా ఉండడమే కాకుండా మంచి ఆర్థిక పరిపుష్టిని కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఈ వారంలో. విశాఖ నక్షత్ర జాతకులు తాము తొందరపడి ఓ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా అతివేగంగా అమలవుతూ మానసికంగా వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేస్తూ ఉండడం ఉత్తమం. అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ ప్రతిమని పసుపు నీటితో అభిషేకించినట్లయితే ఆమె ప్రీతి లభిస్తుంది మనకి. ముఖ్యంగా ఈ రాశిలో ఈ వారం దంపతులు పరస్పరం సహకరించుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు జరిగిపోయినటువంటి దాన్ని తిరిగి తలుచుకుంటూ తప్పు చేశామో లేక చాలా మంచి చేశామో అని అనుకోకుండా వర్తమానంలో నిలబడి భవిష్యత్తులోనికి దృష్టి పెట్టి ఆలోచించుకోవడం అత్యంత అవసరం, శ్రేయస్కరం కూడా. అనురాధ నక్షత్ర జాతకులు ఇంతకు ముందు ఇచ్చినటువంటి బకాయిల్ని వసూలు చేసుకునేటటువంటి పనిలో నిమగ్నం కాకుండా జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దిశగా గాని ప్రయత్నించినట్లయితే
వారికి అనుకూల ఫలితం చాలా చక్కగా లభిస్తుంది ఈ వారంలో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తాము ఏం రాశారో, ఏం మాట్లాడారో, ఏం చేశారో దాని గురించి ఒక క్షణం ఆలోచించుకుని రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోవాలో దానికి సంబంధించిన ఊహని గట్టిగా చేసుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. శ్రావణ మాసం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి కుంకుమ జలంతో లక్ష్మీ ప్రతిమని అభిషేకించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మ పరీక్షని, అంటే నేను తప్పు చేశానేమో అనే అభిప్రాయం దిశతో ఒకసారి తమని తాము ఆలోచించుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులు బంగారము, వెండి, ఇతరమైనటువంటి లోహాలకి సంబంధించిన వ్యాపారస్తులు అయినట్లయితే మంచి వ్యాపారం సాగడమే కాకుండా ఆర్థికమైన పరిపుష్టి కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి పొలాలు, భూములు, ఇళ్ళు, ఇతరమైనటువంటి స్థలానికి సంబంధించిన వ్యాపారాన్ని చేసేటటువంటి లక్షణమే ఉన్నట్లయితే వాటి ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మంచి ఆదాయాన్ని రెండు చేతుల సమకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు న్యాయవాద వృత్తిలో ఉన్నవారే అయినట్టయితే న్యాయవాద వృత్తి వారికి మంచి ఆదాయాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. లక్ష్మీ ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ ప్రతిమని ఆవు పాలతో, అంటే గోక్షీరంతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొనుగోళ్లని చేయడం మంచిది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలకి అనుబంధంగా మరొక వ్యాపారాన్ని చేయాలనే ఊహ కలుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని చేస్తారు. అది అనుకూలమే అవుతుంది కానీ ప్రతికూలం కాదు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకి ఉద్యోగం వచ్చిందనేటటువంటి శుభవార్త విన్న కారణంగా తమ జీవితం సుఖంగా సాగుతుందనే మనోధైర్యం వారికి ఏర్పడుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి జీవితం అంతా గడ్డు కాలంగా ఉందని భయపడుతున్నటువంటి వారికి ధైర్యంగా ఆర్థిక పరిపుష్టి వీరికి చేకూరుతుంది. ఈ వారంలో నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. శ్రావణ మాసం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి గోదధి, అంటే ఆవు పెరుగుతో లక్ష్మీ ప్రతిమని అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల సలహాల్ని తీసుకుంటూ వారి ఆలోచన క్రమంలో వెళ్ళడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే బుధ, శుక్రులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము చేసుకున్నటువంటి ఆలోచనని పూర్తి దాపరికంగా ఉంచేసినటువంటి కారణంగా కొత్తదైనటువంటి ఇబ్బందిని, చేదు విధానాన్ని ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భాగస్వామినితో ఆ విధమైనటువంటి ఆలోచనని పాలు పంచుకుని ఉండడం ఎంతైనా మంచిది. శతభిష నక్షత్ర జాతకులు తమ వ్యాపారాలకి సంబంధించినటువంటి లెక్కల్ని తాము మాత్రమే తెలుసుకున్నటువంటి కారణంగా కొత్తదైనటువంటి ఇబ్బందికి గురి అవుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుటుంబ గోప్యతని మరింతగా పాటించిన కారణంగా కుటుంబపు పరువు, ప్రతిష్ట వీధికొచ్చే అవకాశం ఉండదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. లక్ష్మికి ప్రీతికరమైంది శ్రావణ మాసం కాబట్టి లక్ష్మికి ఇష్టమైనటువంటి చూతఫలం, అంటే మామిడి పండుకి సంబంధించిన రసంతో లక్ష్మీ ప్రతిమని అభిషేకించడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీ కుటుంబం కోసం మీరు శ్రమిస్తూ దాపరికం లేకుండా కానీ భాగస్వామినితో కానీ వ్యవహరించినట్టయితే ఖచ్చితంగా సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు, శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యం కారణంగా ఒకరికొకరు చక్కనైనటువంటి పిలుపుల్ని పిలుచుకుంటూ మొత్తానికి ఉల్లాసకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు భూములకి, స్థలాలకి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తొలగించుకునే పరిస్థితుల్ని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా ముందుకి అడుగుని వేయగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు వచ్చినటువంటి చిక్కు సమస్యకి సంబంధించిన ఉపాయం ఏదో తెలిసిన కారణంగా ధైర్యంగా ఆ విధమైన ప్రయత్నాన్ని చేసుకుంటూ మానసికంగా సంతృప్తిని పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలాలు కాబట్టి శ్రావణ మాసంలో ప్రీతికరమైనటువంటి
ఫలాలని 4-3 కలిపి అమ్మవారికి ఫలరసంతో లక్ష్మీ అభిషేకాన్ని చేసినట్లయితే ఆవిడ అనుగ్రహానికి నోచుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం తీవ్రంగా ప్రయత్నించక తప్పదు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఏదైనా సరే దేవతల యొక్క అనుగ్రహం, మనం ఏది పొందనివ్వండి దేవతల అనుగ్రహం. 2 కళ్ళు కనపడుతున్నాయంటే సూర్యచంద్రుల అనుగ్రహం. అవయవాలన్నిటా దేవతలు ఉంటారు. బయట వర్షం పడింది అంటే ఇంద్రుడి అనుగ్రహం. దేవతల అనుగ్రహాన్ని పొంది ఉంటాం కాబట్టి మనం ఏదైనా ఒక భోగాన్ని అనుభవించేటప్పుడు దాన్ని దేవతలకి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. గృహదేవతలు అంటారు. ఇంట్లో కూడా సింహాసనంలో దేవతలు ఉంటారు. మీరు ఏది తింటున్నారో అది గృహదేవతలకి నివేదన చెయ్యాలి. చేసి తత్ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఒక యజ్ఞమో యాగమో చేస్తూ ఉండాలి. చేసి దేవతలకి హవిస్సిస్తూ ఉండాలి. వాళ్ళు ప్రత్యక్షంగా తింటారు. నైవేద్యం పెడితే కంటితో చూస్తారంతే. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేవతలకు మొట్టమొదట నేను ఏది లెక్కలో పెట్టుకుంటానంటే యజ్ఞయాగాది క్రతువులు ప్రోత్సహింపబడడం కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ తగ్గిపోతాయి. చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి దేవతలు ఆకలితో ఉంటారు. అది పాపం పెరిగిందనడానికి నాకు మొదటి లెక్క. మనుష్యులు కృతజ్ఞత మరిచిపోయారు. మరిచిపోయి వాళ్ళు ఎవరు ఉపకారం చేశారో వాళ్ళకు ఉపకారం చెయ్యడం మానేశారు. పురాణాలు ఏదో ఆ కాలక్షేపం కోసం వచ్చినవి అని మీరు అనుకోకండి. భారతదేశంలో ఒక పండగ వచ్చింది అంటే ఆ పండగ వెనక పెద్ద ధార్మిక సందేశం ఉంటుంది. ఏదో కనుమ పండుగ చేస్తాం, సంక్రాంతి వస్తోందని ఉత్తరాయణ పుణ్యకాలంలో. కనుమ పండుగ ఉత్తినే చేయరు. కనుమ పండుగ ఎందుకు చేస్తారంటే వ్యవసాయదారుడు పొలం దున్ని పంట పండించాలి అంటే మొట్టమొదటి ఉపకరణం ఎద్దు. ఆ ఎద్దు పొలంలోకి వెళ్ళగానే ఏరువాక పౌర్ణమి అంటారు దక్షిణాయనంలో. ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దు యొక్క మెడ మీద కాడి వేసి అది భూమిలోకి వెళ్ళగానే దాని డెక్క నుండి అమృత బిందువు పడుతుంది. ఆ అమృత బిందువు పడిన చోట పంట పండి ఆ పంట తెచ్చుకుని ఇంటికి రైతు తిని 10 మంది తినడానికి అవకాశం కల్పిస్తే ఆ పంట ఎవడు తిన్నాడో వాడికి కంటి సంబంధమైన వ్యాధులు రావు, పాపమునందు అనురక్తి ఉండదు. ఎద్దుతో వ్యవసాయం తగ్గితే నేను ఎందుకు మాట్లాడాలి ఆ విషయాలు ఇంకా. కాబట్టి ఎద్దు మహోపకారం చేసింది బాహ్యంలో ఆంతరంలో కూడా. అందుకని ఇప్పుడు ఆ ఎద్దుకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ఎద్దే కదండి నేను గడ్డి పెడుతున్నాను కదండి అనడం రైతు. తన పిల్లలందరితో కలిసి భోగి అంటే భోగం అనుభవిస్తాడు. ఎందుకు భోగం? పంటలు కోసి ఇంటికి వచ్చాయి, సంతోషం. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం, అందుకే భోగికి తిథి లేదు. భోగి తిథితో కూడిన పండగ కాదు. దక్షిణాయనం చివరి రోజు ఏదైతే అదే భోగి, అంతే. ఆంతరమనందు దక్షిణాయనంలో చేసిన ఉపాసన ఫలించి ఈశ్వరుడితో భోగం అనుభవించావు కాబట్టి భోగి. బాహ్యకామం కాల్చేశావు కాబట్టి భోగి మంట. కనుమ తనకి ఉపకారం చేసినటువంటి ఎద్దుకి ప్రత్యక్ష నైవేద్యం చేస్తారు. పొంగలి వండి మంచి, అదేదో తక్కువ చేయరు, మంచి సుగంధ ద్రవ్యాలు వేసి పొంగలి వండి ఆ పొంగలి తెచ్చి ఎద్దుకి తినిపిస్తారు. ఎద్దుని చాలా గొప్పగా అలంకారం చేస్తారు. ఈ మధ్య నేను తగ్గించాను కానీ నాతో వచ్చిన వాళ్ళకి చాలామంది తెలిసి ఈ సభలో కొంతమంది ఉన్నారు. ప్రతి మకర సంక్రమణం తర్వాత కనుమ రోజున నేను అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తుండేవాడిని ప్రతి ఏడాది. కనుమ పండుగ నాడు అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తుంటే నిజంగా కనుమ పండుగ అంటే ఏమిటో అక్కడ కనపడుతుంది. ఎక్కడ చూడండి ఆవులకి, ఎద్దులకి, దూడలకి, పశువులకి ఎంత గొప్ప అలంకారం చేస్తారో. చేసి శివాలయాల్లో నందీశ్వరుణ్ణి చూసి తీరాలి. ఏమి అలంకారం చేస్తారో నిజంగా. అందుకే సుసంపన్నమైంది అక్కడంతాను. అంత గొప్పగా మనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం కృతజ్ఞతగా చేస్తారు. పిల్లలకి నేర్పుతారు. ఇది ఈ జాతి యొక్క లక్షణం. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలరా. అది ఎద్దే కావచ్చు, దాని ఉపకారానికి ప్రత్యుపకారం పూజ చేస్తున్నాను. ఇది ఈ దేశ లక్షణం. కాబట్టి దేవతలకి మాత్రం ప్రత్యుపకారం ఉండదు. నీకు వాళ్ళని ఇచ్చారు, నువ్వు కనీసం ఒక యజ్ఞమో, ఒక యాగమో, ఒక హోమమో ఏదో చేసి హవిస్సు ఇవ్వాలి.
గృహదేవతలకు నైవేద్యం పెట్టాలి. ఏడాదికి ఒకసారి నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో ఆ ఊరికి అధిష్టాన దేవతకి నైవేద్యం పెట్టాలి. అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే ఊరు విడిచిపెట్టేటప్పుడు ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళగానే చెప్పులిప్పి ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేయాలి. అమ్మా, నేను ఇంకొక ఊరు ఎడుతున్నానమ్మా వ్యవహారం మీద, మళ్ళీ తొందరలో తిరిగి వచ్చేసేటట్టుగా మళ్ళీ నాకు ఇక్కడ నూకలు అనుగ్రహించమ్మా అని అడగాలి. అందుకే ఆవిడ నూకాలమ్మ, కాకినాడకు అధిష్టానం. మళ్ళీ ఊరి పొలిమేరలోకి రాగానే చెప్పులు విప్పి మళ్ళీ ఒకసారి తలుచుకుని నమస్కారం పెట్టాలమ్మా, నాకు ఊళ్ళో నూకలు మిగిల్చావు, క్షేమంగా తీసుకొచ్చావు తల్లి, నీకు నమస్కారం అని చెప్పాలి. మీరు రామాయణం చదవండి. ఒకానొకప్పుడు లవకుశుల్లో కుశుడు అయోధ్యాపట్టణాన్ని విడిచి వెళ్ళిపోతే అయోధ్యాపట్టణ అధిష్టాన దేవత ఆయనకి కల్లో కనపడింది వెనక్కి రమ్మని. ఊరికి అధిష్టాన దేవతలు ఉంటారు, ఆ దేవతలకి ఏడాదికి ఒకసారైనా అమ్మవారికి నైవేద్యాలు పెట్టామండి అని నైవేద్యాలు పెడతారు. ఆ కృతజ్ఞత తగ్గిపోతే, కృతజ్ఞత ఏర్పడితే భూదేవి దాన్ని పాపం కింద లెక్క కట్టుకుంటుంది. దేవతలకు ఋషులు మన కొరకని గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు. ఏడాదికి మీరు క్షమించండి, నేను ఇలా అన్నానని నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం ఎప్పుడూ కాదు. ఏడాదికి మనం తినేసేటటువంటి పదార్థముల యొక్క విలువ, మనం భోగం అనుభవించడానికి వాడేటటువంటి వస్తువుల యొక్క సేవల విలువ కోటి రూపాయలున్నా ఆశ్చర్యం లేదు. కానీ రామాయణం 6 కాండల పుస్తకాలు తీసుకొచ్చి ఇంట్లో ఉంటాయా? నువ్వు చదివావా చదవలేదా పక్కన పెట్టు. రామాయణం 6 కాండలు ఇంట్లో ఎందుకు బరువు? నువ్వు చదవకపోతే ఓ పువ్వు ఎందుకు అయ్యావు? ఋషి అందించిన రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదు, భాగవతం అక్కర్లేదు. ఏది మరి ఋషులకు ఏమిటి ప్రత్యుపకారం? కనీసం రామాయణం కొనవు, ఒక్క పుస్తకం తీసుకురావు, ఇచ్చేవాడి దగ్గర రామాయణం కొనడం బరువండి. పోని శ్రీరామ రాయవు. ఇప్పుడు ఋషుల యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నం చెయ్యవు, పాపము కింద భూమి ఖాతాలో వేసుకుంటోంది. ఇవి నేను చెప్పినప్పుడు మిమ్మల్ని కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను అంటున్న మాటలు. కాబట్టి ఋషులకి రుణం తీర్చుకో. అక్కర్లేని విషయాలు ఎన్ని మాట్లాడతాడో. రామాయణంలో ఒక్క శ్లోకం చదవడం, అసలు పుస్తకం పట్టుకోడు జీవితం మొత్తం మీద. 55 ఏళ్ళు వచ్చే ఎప్పుడైనా రామాయణం పుస్తకం పట్టుకు చదివావా? నేను ఒకసారి సిగ్గుపడ్డా. నేను కాదు చేసింది తప్పు. నేను ఒక కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నా ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళు చెక్ చేసి సరిపోయిందో లేదో అర్థం విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం, ఒకటి చిన్న పుస్తకం ఇచ్చారు. ఆయన ఇచ్చి ఏరి చదవండి అన్నారు. ఆయన చదవలేకపోతున్నాడు. కనపట్టం లేదా అండి అన్నారు. ఆ డాక్టర్ గారు చాలా మర్యాదస్తుడు, ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు కాకినాడలోనే. ఆయన రామనామం గదు, ఆ లక్షణాలు వస్తాయిలా ఉంది. ఆయన ఇలా చూసి, ఏమండి చదవలేకపోతున్నారు, సరిగ్గా కనపట్టలేదా అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇది ఏమిటో నాకు తెలియదండి, నేను ఎప్పుడు చదవలేదు, అందుకని నాకు ఇది సరిగ్గా తిరగట్లేదండి అన్నాడు. ఆయన తెల్లబోయారు. చూస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం అండి అన్నారు. అంటే ఆయన ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చదవలేదు. మరి ఋషి రుణం ఎక్కడా తీరకపోతే, ఒక్క పుస్తకం అక్కర్లేకపోతే, ఒక్క పద్యం అక్కర్లేకపోతే, ఒక్క శ్లోకం అక్కర్లేకపోతే భూమి బరువుగా భావించిందంటే ఏమిటి దోషం అందులో? అందుకని పాపం కింద లెక్క కట్టాను. ఇది ఎక్కువైపోతే, మెల్లిగా ఈ జాడ్యం అందరిలోకి వెళ్ళిపోతే అప్పుడు నేను పిలుస్తాను ఆయనంది. కాబట్టి ఇలా నేను ఎన్నని చెప్పను. ఇప్పుడు భాగవతోపన్యాసం కాదుగా. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తండ్రికి తద్దినం పెట్టడం, తల్లికి తద్దినం పెట్టడం, తను పుట్టినరోజు చేసుకోవడానికి, పెళ్లి రోజు చేసుకోవడానికి ఎన్నైనా కల్పిస్తాయి. తండ్రికి తద్దినం పెట్టడానికి మాత్రం ఏదో మఠం ఉంటుంది, అక్కడ డబ్బిచ్చి వచ్చేస్తాడు. ఎంత విచిత్రం! నువ్వు ఉన్నావు అనడానికి మూలం అసలు ఆ తల్లి తండ్రి. వాళ్ళు చచ్చిపోయిన రోజునే తద్దినం పెట్టవే, నిన్ను నమ్మి నేను స్నేహం చేయనా నీతో? నేను నీకు గుర్తుంటానా? ఎలా నమ్మను? కాబట్టి పితృదేవతలకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు, పట్టపగలు గోవులు హింసింపబడుతుంటాయి, నిష్కారణంగా కొట్టేస్తుంటారు ఆవుల్ని. గోవులకు, ధీయుతులకు, బుద్ధి కలిగిన వారికి, శాస్త్రం ప్రమాణంగా తీసుకునే వాళ్ళకి నానా కష్టాలు వస్తాయి. వాడు చేసిన అపరాధం ఏమిటంటే వాడి శాస్త్రాన్ని నమ్మి ఉండడం, శాస్త్రాన్ని మాట్లాడడం, అందుకోసం వాడి మీద బురద చల్లడం. కాబట్టి ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును, నీకు నాకు అంటే ఎవరు మాట్లాడుతున్నారు?
భూమి మాట్లాడుతోంది గోరూపంలో. నీకు అంటే ధర్మానికి, నాకు అంటే భూమికి. బాధ ఎనచు కుందెదననగా, నేను బాధపడుతున్నానయ్యా, అందుకని గోరూపం ధరించి పిలిచింది. ఏదో పరీక్షిత్ వచ్చాడు, సరిచేశాడు, వ్యవస్థనప్పటికీ సరిపోయిందనుకోండి. ఆమె గోరూపధారిణి అయి పిలుస్తుంది. అందుకనే శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రం అలా వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుద్ధ సాధులందు, సురలందు, స్మృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడి శిక్షనందు అన్నాడు. ఇవి బాగా ఎక్కువ అయ్యాక చూసి వస్తాను అప్పుడు అవతారంగా. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానంలో తాంబూలానికున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనకి కొంతకాలం క్రితం వరకు, అంటే కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా ఆహారం తీసుకున్న తర్వాత తాంబూలం వేసుకోవడం అనేటువంటి ఒక అలవాటు ఉంటూ ఉండేది. అయితే అది ఆరోగ్యకరమైనటువంటి తాంబూలం అయితే ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుంది. అయితే మనకి ఇప్పుడు దొరికేటువంటి కారా కిల్లీలు, మీఠా కిల్లీలు అలాంటివన్నీ కూడా ఆరోగ్య రక్షణకు ఉపయోగపడేటువంటివి కావు. మామూలుగా తాంబూలం అన్నది ఏంటంటే లేత తమలపాకులు, కొంచెం వక్క పలుకు, తర్వాత కొద్దిగా సున్నము, తర్వాత కాచు, ఈ 4 మిశ్రమాన్ని మంచి తాంబూలంగా ఆయుర్వేదంలో చెప్తారనమాట. ఈ లేత తమలపాకుల్లో మనకేంటంటే జీర్ణశక్తిని పెంచేటువంటి కొన్ని స్రావాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ తాంబూలం ఇవన్నీ కలిపి, అంటే ఈ వక్క పలుకు, సున్నం అవన్నీ కలిపి వేసుకున్నప్పుడు అది నవ్వులుతూ ఉంటాం. అలా నవ్వులుతూ ఉన్నప్పుడు ఏంటంటే నెమ్మదిగా నవ్వులుతూ ఉన్నప్పుడు చక్కగా లాలాజలం బాగా ఊరుతుంది. ఈ ఊరినటువంటి లాలాజలము జీర్ణశక్తి బాగుండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో వేసుకునేటువంటి సున్నం వల్ల మనకి న్యాచురల్గా ఉండేటువంటి కాల్షియం కూడా మన శరీరానికి అందుతుంది. ఇటువంటి తాంబూలాన్ని కనుక ప్రతిరోజు ఉదయము సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటున్నట్టయితే మనకి జీర్ణశక్తి బాగుండి ఆరోగ్యం బాగుండడానికి ఇది బాగా సహాయపడుతుంది. అయితే ఈ తాంబూలంలోనే కొన్ని బాగా స్ట్రాంగ్గా తీవ్రంగా ఉండేటువంటి తాంబూలాలు ఉంటుంటాయి. బాగా స్ట్రాంగ్గా ఉండేటువంటి ద్రవ్యాలతో తయారైనటువంటి తాంబూలం మాత్రం మనకి హాని చేస్తుంది అన్నమాట. అంటే అది ఏదైనా నోట్లో పుళ్ళు కానివ్వండి, లేకపోతే దీర్ఘకాలంలో అది అలా తీసుకుంటూ ఉండడం వల్ల ఇతర అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానంలో చెప్పేటువంటి తాంబూలంలో కేవలం లేత తమలపాకులు, వక్క, సున్నము, కాచు వీటిని మాత్రం కలిపి కనుక రోజు తీసుకుంటున్నట్టయితే అది ఆరోగ్యానికి మేలు చేసేందుకు బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. మురిసే బంధం సృష్టిలోని తీయని బంధం, సృష్టికర్త మురిసే బంధం, జగమంతా పులకించే జన్మ జన్మల అనుబంధం, జగమంతా పులకించే జన్మ జన్మల అనుబంధం, జన్మ జన్మల అనుబంధం. సృష్టిలోని తీయని బంధం, సృష్టికర్త మురిసే బంధం. ఒకవడిని పెరిగిన వారు ఒకరికొకరు తోడవుతారు, తనువులు వేరైన
ఒకబడిని పెరిగిన వారు ఒకరికొకరు తోడవుతారు. తనువులు వేరైనా మనసొకటై జీవిస్తారు. మమతల మూర్తులు ఎవరు? అదిగో అన్నా చెల్లెళ్ళు, అదిగో అన్నా చెల్లెళ్ళు. సృష్టిలోని తీయని బంధం, సృష్టికర్త మురిసే బంధం. ఆటలతో పాటలతో గిల్లి కచ్చాలతో చిలిపితనాలనొలకబోసే చిన్ననాటి గురుతవుతారు. ఆటలతో పాటలతో గిల్లి కజ్జాలతో చిలిపితనాలనొలకబోసే చిన్ననాటి గురుతవుతారు. సాటి లేని అనుబంధం చాటుతుంది సోదర భావం. సాటి లేని అనుబంధం చాటుతుంది సోదర భావం. చాటుతుంది సోదర భావం. సృష్టిలోని తీయని బంధం, సృష్టికర్త మురిసే బంధం. రాగమయం రాఖీ వేడుక విశ్వమంతా వెన్నెల పండుగ. రాగమయం రాఖీ వేడుక విశ్వమంతా వెన్నెల పండుగ. మచ్చలేని మమకారానికి మచ్చుతునకగా వచ్చెను నేడు. మచ్చలేని మమకారానికి మచ్చుతునకగా వచ్చెను నేడు. రాగమయం రాఖీ వేడుక విశ్వమంతా వెన్నెల పండుగ. రాగమయం రాఖీ వేడుక విశ్వమంతా వెన్నెల పండుగ. రాగమయం రాఖీ వేడుక విశ్వమంతా వెన్నెల పండుగ. విశ్వమంతా వెన్నెల పండుగ. విశ్వమంతా వెన్నెల పండుగ. విశ్వమంతా వెన్నెల పండుగ. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం అంశానికి స్వాగతం. ఈ వారం నవగ్రహాల్లో ఒకటైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం శని. ఆ శని గురించి సంపూర్ణమైనటువంటి వివరాలు తెలుసుకుందాం. శనేశ్వరుడు శనేహి చరహ, మెల్లిగా సంచరించువాడు గనక ఈ పేరు కలిగింది. మిగిలిన గ్రహాల కంటే కూడాను చాలా స్లోగా నడుస్తాడు కాబట్టి ఈ శనేశ్వర అనేటువంటి పేరు ఆయనకి కలిగింది. నవగ్రహాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి విశిష్టమైన లక్షణాలు కలిగి శక్తి సంపన్నమైనటువంటి గ్రహం శని. శని రుద్రాంశ, కాలభైరవుని యొక్క ఉపాసకుడు, అధిదేవత కాలభైరవుడు, ప్రత్యర్థి దేవత ఈశ్వరుడు. ఏకాదశ ఋతుల్లో ఒకడైన సూర్యునకు ఛాయకు జన్మించినవాడు. తన తల్లి అన్న ఛాయాదేవన్న
ఎంతో భక్తి, తండ్రితో ప్రబలమైనటువంటి ద్వేషం కలిగిన వాడు, రాజగ్రహములలో విరోధము, రాచరికం పట్ల ద్వేషం కలిగిన వాడు, నియంతృత్వ వ్యతిరేకి, వేదాంతి, తపస్వి, తత్వవేత్త, సమధర్మాన్ని సమతుల్యతను పాటించువాడు. ఆయుష్కారకుడైనటువంటి శని బలాన్ని పరిశీలించిన తర్వాతనే జాతకంలో మిగిలినటువంటి యొక్క యోగాల్ని పరిశీలించాలి. ఎన్ని రకాల యోగాలు ఎంత బాగున్నప్పుడు కూడాను ఆయుర్దాయం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ముందు శని యొక్క బలాన్ని ఏ విధంగా ఉందనేది జాతకంలో అది పరిశీలనలోకి తీసుకొని తర్వాత మిగతా జాతకాన్ని పరిశీలించాలి. విశేషమైనటువంటి జనాకర్షణ, రాజకీయాధికారము, ప్రజా సంబంధాలు, ప్రతీకారము మొదలగు విషయాలు శనైశ్వరుని స్థితిని అనుసరించే జాతకుడికి సంప్రాప్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, విశేషమైనటువంటి జననాశనం, ప్రజా ఉద్యమాలు శని సంచార స్థితిని అనుసరించే ఉంటాయి కానీ వేరొక గ్రహం సంచార స్థితిని బట్టి మాత్రం ఉండవు. కానీ ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఏలినాడు శని ప్రభావం మాత్రం తప్పదు. ఇది నిశ్చయం. ఏలినాడు శని కాలంలో, శని మహర్దశలో లేక శని అంతర్దశలో ఎందరో ఆ గ్రహగతులు బాగాలేకపోవటం వల్ల, శనిగ్రహ పరిస్థితి బాగాలేకపోవడం వల్ల దుర్భరమైన కష్టాలను అనుభవించి నౌష పరిస్థితి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంగా జనశ్రమంతులు ఏంటంటే అనుకుంటుంటారు ఏ బాధ కలిగినా శని పట్టిందని. అదేవిధంగా ఎవరినైనా శత్రువుల్ని తిట్టాలంటే శనిలాగా దాపురించాడని నిందించడం, శని దశ అంటే మంచిది కాదనే ఉద్దేశం, ఇలాంటివన్నీ కూడాను కొన్ని భ్రమలు కల్పించుకొని మాట్లాడుతుంటారు. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైన విషయం. తెలియక చేస్తున్నటువంటి వాచా దోషం. దీన్ని తప్పనిసరిగా దీన్ని మీరు మార్చుకోవాల్సినటువంటి పద్ధతి ఉంది. ఎందుకంటే శని ఇచ్చేటటువంటి శుభయోగాన్ని ఏ గ్రహం ఇవ్వలేదు. ఈ కలియుగంలో నవగ్రహాల్లో శనికి మించి అధిక శుభయోగం ఇవ్వగల గ్రహం మరొకటి లేదు. జాతక చక్రమందు తానున్న స్థితిని అనుసరించి వివిధ రంగాల్లో యోగాన్ని తన దశలో, అంతర్దశలో ఏలినాడు శని దశాకాలంలో ఇస్తాడు. శని నిష్పక్షపాతి, సమవర్తి, జనాభా సమతుల్యతను కాపాడుతాడు. సాధారణమైనటువంటి వ్యక్తికి జాతకరీత్యా యుగకారకుడైనతో అధికారాన్ని, సేవకుల్ని, వాహనాల్ని, సిరి సంపదల్ని ఇచ్చి తానున్న భావం సరిగ్గా లేనప్పుడు జాతకుడు తనకంటే వయసులో పెద్దదైన స్త్రీని వివాహం చేసుకోవటం, భార్య వియోగాన్ని పొంది జాతకుడు ఏకాంతమైన జీవితం గడుపుతాడు. అనేక మంది సేవకుల మధ్య ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తాడు. బలహీనంగా ఉన్నప్పుడు బలహీనుడైనా బలవంతుడైనా యోగాన్ని ఇచ్చే విషయంలో సమర్థుడే. బలహీనంగా ఉన్నప్పుడు కూడా తన యోగాన్ని ఇవ్వగలడు. తానున్న భావాన్ని వృద్ధి చేస్తాడా, చెడు చేస్తాడా అనేది జాతకుని వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని బట్టి ఉంటుంది. యోగ భావాలను వేరువేరుగా పరిశీలించాలి. శనిగ్రహ జాతకుడు నైతిక ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు చేసినటువంటి మేలుని మరవరు. పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. శత్రువుల పట్ల క్షమాగుణం ఉండదు. వీరి జ్ఞాపక శక్తి వీళ్ళ శత్రువులకు శాపం అవుతుంది. బిడ్డల కన్నా కూతురు, కొడుకు వరుసైన వారిపై వీరికి ఆపేక్ష ఎక్కువ. ఒకే దేవుడు, ఒకే దేవతారాధన చేస్తారు. వీరికి స్వయంకృతాపరాధం, విపరీతమైనటువంటి నమ్మిక, ఈ రెండూ కూడాను చెడుపు చేస్తాయి. ప్రత్యర్థులు వీరిని ఏమీ చేయలేరు. శని దశలో లేక ఏలినాడు శని నడుస్తున్నప్పుడు అధికమైనటువంటి శుభ సంబంధిత రాజయోగము, తత్సమానమైన యోగాన్ని కూడా శని ఇవ్వగలుగుతాడు. ఆ రకమైనటువంటి శక్తివంతమైనటువంటి బలమైనటువంటి గ్రహం శని. కనుక ఈ శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. శనికి తైలాభిషేకం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేగాని శని రాగానే ఏదో పట్టిందని, ఏదో అయిందని, పోయిందని బాధపడటం అనేది కరెక్ట్ కాదు. అది ఏ రకంగా కూడా శాస్త్రసమ్మతం కాదు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. తప్పకుండా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని అవయోగం చేయకపోగా మీకు రాజయోగాన్ని ఇస్తాడు. నేను చెప్తున్న ఈ మాటని మీరు నమ్మి ఉపశాంతి పొందాలని చెప్పని కోరుకుంటాను. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగానికి స్వాగతం. ప్రధానంగా మేషలగ్న జాతకులకి విద్యాయోగం అనుకూలించాలంటే ఏ గ్రహాలు ఉన్నత స్థానాల్లో ఉండాలి, వాటికి చేసుకోవాల్సినటువంటి పూజలేంటి, ముఖ్యంగా చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క బలం పరిపూర్ణంగా ఉండాలి. చతుర్థాధిపతి వచ్చే లగ్నంలో ఉన్నా, కేంద్ర కోణాల్లో ఉన్నా విశేషమైన సుఖం వస్తుంది.
ప్రధానంగా శాస్త్రంలో తుర్యేషేతను భావస్థే జనని సౌఖ్య సంయుత విద్యాగుణ సంపన్నో భూమి వాహనవాన్ నరః. చతుర్థాధిపతి కనుక లగ్నంలో ఉంటే పరిపూర్ణమైనటువంటి విద్యాగుణ సంపత్తి ఏర్పడుతుంది. మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు. చంద్రుడి వల్ల ప్రాథమిక విద్య ఉన్నతంగా ఉంటుంది. స్వోచ్చే స్వర్క్ష సుహృతు త్రికోణ గృహగాః కేంద్రోత్తమాంశాన్వితాః. కేంద్రకోణ స్థానముల్లో ఉన్నప్పుడు చతుర్థాధిపతి యొక్క బలం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి అసలు ఎవరు? చంద్రుడు. మేష లగ్న జాతకులకి ఏ విధమైన విద్యలు వస్తాయి అంటే పరిపాలనా దక్షత కలిగినటువంటి రాజవిద్యలు వస్తాయి. రాజానౌ రవిసీతగు క్షితిసుతో నేత కుమారో బుధ. శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి రాజవిద్యలు ముఖ్యంగా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి చతుర్థంలో చంద్రుడు ఉన్నప్పుడు అది కర్కాటక రాశి అయిపోతుంది. మేష లగ్నానికి కర్కాటక రాశికి అనుసంధానం విద్యాయోగాన్ని ఇస్తుంది. చంద్రుడు చతుర్థాధిపతి అయి కర్కాటక రాశిలో ఉన్నా కేంద్ర కోణాల్లో బలవంతుడే ఉన్నా విద్యాయోగం సిద్ధిస్తుంది. పరిపాలనా విద్యలు, మానసిక వృత్తులకి సంబంధించినటువంటి సైకాలజీ మొదలైనటువంటి విద్యలు, సృజనాత్మక శక్తికి సంబంధించినటువంటి విద్యలు, ఈ విధంగా చంద్రాంశే జలజాంగనాశ్రయాశ్చ అని మనకు ఉపాధిలో చెప్పారు కాబట్టి జల సంబంధమైనటువంటి విద్యలు, జలోద్భవముల ద్వారాగా లభించే విద్యలు ఇవన్నీ లభిస్తాయి. అయితే విద్యాయోగం ఎలా ఉంటుంది? సున్నితంగా ఉంటుంది. ఎందుకని? మాతృస్థానము 4 అయింది, మాతృకారకుడు చంద్రుడైనాడు. ఈ చంద్రయోగం వల్ల వాళ్ళు ఎంత చదివినా చదవనట్టుగా కనపడతారు, సున్నితంగా చదువుతారు, అవలీలగా చదువుతారు. మేషలగ్న జాతకులు విద్యని అవలీలగా అవలంబిస్తారు. అయితే ఇంకా సహకరించే స్థానాలేంటి? ఏ ఏ గ్రహాలు సహకరించాలి? చంద్రుడితో పాటు సహకరించాల్సిన గ్రహాలు కుజుడు. ప్రధానంగా చదవాలనే ఉత్సాహం ఉండాలి. కుజుడు బలం గనక లేకపోయినా, భాగ్యాధిపతి అయిన గురు బలం లేకపోయినా చదువుకునేటటువంటి గ్రామాల్లో నగరాల్లో జన్మించం. చదువు అందని గ్రామాల్లో ఉంటాం మనం. లగ్న భాగ్యాధిపతుల యొక్క బలం బాగుంటే చదువుకునే ప్రదేశాల్లో జన్మిస్తాం. వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందిన నగరాల్లో జన్మిస్తాం, లేదా అక్కడికి వెళ్ళి ఉన్నత విద్యల్ని సముపార్జన చేస్తాం. ఇంకా ఈ 2 గ్రహాలతో పాటు ద్వితీయ తృతీయాధిపతి బలంగా ఉండాలి. వారి బలం మేషలగ్నానికి ఎలా ఉంటుంది? అలాగే మేషలగ్న జాతకులు చంద్రుడి యొక్క ధ్యానం చేసుకుంటే ఉన్నత విద్యాయోగం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ప్రాథమిక విద్యకి అవరోధాలు లేకుండా ఉంటాయి, ఉన్నత విద్యకి అవకాశాలు ఏర్పడతాయి. మేషలగ్న జాతకులకి విద్యాపరంగా మరిన్ని విషయాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. జీర్ణశక్తి పెరగడానికి ఉపకరించే పార్శ్వ పవన ముక్తాసనం. మనిషి శరీరంలోని ఉదర భాగంలో వైశ్వానర అనే అగ్ని ఉంటుంది. ఈ అగ్ని మందగిస్తే అజీర్ణం ఏర్పడుతుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. జీర్ణశక్తి మందగించడం వల్ల అనేక రోగాలు ఆరంభమవుతాయి. జీవన క్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. కాలేయ పనితీరు కుంటుపడుతుంది. శరీరంలో మలినాలు అధికమవడం వల్ల వివిధ వ్యాధులు ఉత్పన్నమవుతాయి. జీర్ణశక్తి పెరుగుదలకు పార్శ్వ పవన ముక్తాసనం ఉపకరిస్తుంది. ఈ ఆసనాన్ని పవన కుమారాసనంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఆసనాన్ని హనుమంతుడు నిరంతరం సాధన చేసేవాడు. 2 కాళ్ళు మడిచి మోకాళ్లను 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఈ స్థితిలో 2 పక్కలకు తిరగాలి. ఈ ఆసన సాధన వల్ల జఠరాగ్ని సక్రమమవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది.